పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం గొల్లచీమనపల్లి పంచాయతీ నందు గడ్డిండ్లు గాచిపేట తడవకుప్పంకు వెళ్లేదారి లేక గత 20 సంవత్సరాలుగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా గ్రామాల ముఖ చిత్రాలు మారలేదని, సమస్య బారిలో కూరుకుపోయిందని, పంచాయతీ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు తొత్తులుగా మారారని, గత 20 సంవత్సరాలుగా మా గ్రామాల్లో కనీసం 400 కుటుంబాలు తాగునీరు లేక చేతి బోరు ద్వారా తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నామని అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా గ్రామ స్థాయిలో వీధి దీపాల జాడే లేకపోయిందని తెలిపారు. మరియు రోడ్డు లేనందున ఎమర్జెన్సీ సర్వీసులకు నోచుకోలేకపోతున్నామని, దయచేసి మా గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు తొత్తులుగా పనిచేస్తున్నారని తెలుపుతున్నాం మేడం. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం గొల్లచీమనపల్లి పంచాయతీ తావడగుప్పం. ఇక్కడ కనీస అవసరమైన రైతులు పండించే పంట కూడా నాణ్యత లేకుండా, వాళ్ళు పండించే పంటకి కనీస ధర లేకుండా పోతుంది. రోడ్డు వర్షం పడిందంటే అసలు పోవడానికి బండ్లు కానీ ఏ విధంగా వెహికల్స్ కానీ రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరైనా పిలిస్తే కూడా అక్కడ రావడానికి ఇబ్బంది పడుతున్నారు చాలామంది. లాస్ట్ మంత్ 1 మంత్ అవుతుంది రీసెంట్గా ఒక ఇల్లు కాలిపోయింది. అక్కడికి వచ్చి ఫైర్ ఇంజిన్ కరెక్ట్గా 12 o'clock కాలిపోయింది. ఫైర్ కాల్ చేసే కొందరికి కరెక్ట్గా 30 minutesలో మా రోడ్డు వరకు వచ్చినారు. ఇక్కడ నుంచి మా అక్కడ కాలిపోయేదానికి రావడానికి కరెక్ట్గా 2 hours పట్టింది వాళ్ళకి. 2 hours అంటే కనీసం అక్కడ తిరుక్కోవడానికి కూడా ఫైర్ ఇంజన్కి దారి లేదు. అదే మళ్ళీ అందరూ ఆర్పేదానికి వాళ్ళు చెప్పిన డైరెక్ట్గా మీరు ఎక్కడ బతుకుతున్నారు సార్ ఇట్లా అడిగితే ఎన్ని ఇళ్ళు ఉన్నాయని అడిగాడు. అడిగితే సార్ 400 500 ఇల్లు మొత్తం ఉన్నాయి సార్ అంటే, ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఇక్కడ అన్నారు. సార్ 3 గ్రామాలు ఉన్నాయి సార్, 3 ఇండ్లు తావడకుప్పం, గడ్డిండ్లు, గాజీపేట 3 గ్రామాలు ఉన్నాయి సార్ అని చెప్తే, మీరు ఆ కాలంలో ఉన్నారయ్యా, మీరు ఇంకా ఇది అసలు ఎట్టా పొజిషన్లో ఉన్నారు, మీరు అంతా 4 గ్రామాల్లో ఏమైనా ఉన్నారా ఇట్లా అడిగినారు. సార్ ఇంతవరకు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు వచ్చి చెప్పేదే కానీ మాకు ఇంతవరకు సాయం చేయింది కానీ ఇంతవరకు అందించింది కానీ ఏం లేదు సార్ అని చెప్తే, దయచేసి రోడ్లు వేయాలి. అసలు ఫైర్ ఇంజిన్ తిరుక్కోవడానికి అసలు చైన్లు ఇంటి రావడం అంతా గుంతలతో వేసి అక్కడంతా గడ్డపార్లుగా ఎత్తుకుని పోయేసి అక్కడ చేసేసి దానికే సమయం అంతా సరిపోయింది. ఒకవేళ పిల్లలకి ఏదైనా పాము గరిచేది కానీ ఏదైనా కానీ అయితే అసలు మనిషి చనిపోతారు అంతే కానీ వాళ్ళకి వచ్చి ఎటువంటి సాయం అందేది మాత్రం ఉండదు. అందువలన దీన్ని మాకు దయచేసి రోడ్లు వేసి వాటర్ అసలు మా ఊరికి అసలు అందడమే లేదు. వాటర్ చెప్పినంత కొలలు కానీ అంతా పీకేసినారు కానీ, రాజకీయ నాయకులు వచ్చి రోడ్లు వేసినారు కానీ ఇంతవరకు వాటర్ ఫెసిలిటీస్ లేదు. ఒకరోజు మా బోరింగ్ అనేది ఒకటి ఉంది, అదే కానీ లేకపోతే ఒక 2 kilometers 3 kilometers వెళ్ళి ప్రతి ఒక్కరు వాటర్ పోయేసి తీసుకురావాల్సి వాటర్కే అంత సమయం అంతా సరిపోతుంది. దయచేసి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు వచ్చి పొలిటిక్స్ రాజకీయంగా వాళ్ళు డబ్బు పరంగా ఏది ఆశించకుండా ప్రజలకు అనేది కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్స్. అందరికీ నమస్కారం. మాది పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం గొల్లచీమనపల్లి పంచాయతీలోని తావడగుప్పం గ్రామం.
గత 20-30 సంవత్సరాల నుండి ఒక 50 సంవత్సరాల నుండి కూడా మా ఊరికి ఎటువంటి రోడ్డు సదుపాయం కానీ నీటి సదుపాయం కానీ లేదు. ఎన్ని రాజకీయ నాయకులు వచ్చినా ఎన్ని పార్టీలు వచ్చినా కూడా మాకు ఎటువంటి సహాయం అనేది అందట్లేదు. రాజకీయ నాయకులు ఎలక్షన్ ముందు వస్తున్నారు, అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళు ఇచ్చేటువంటి ఏ హామీలు మా వరకు అయితే రావట్లేదు. సో చాలా మంది దృష్టికి కూడా తీసుకెళ్ళాము, మా నియోజకవర్గం ఉన్నటువంటి నాయకులందరికీ కూడా తీసుకెళ్ళాము. మాకు ఎటువంటి సహాయ సహకారాలు అటువంటి ఏమీ అందట్లేదు. చాలా ప్రాబ్లంగా ఉన్నాము. ఒకసారి ఆల్రెడీ మేము చాలా మంది ఇప్పటికి ఇంటర్వ్యూలు తీసుకెళ్లారు, చూశారు, రోడ్లు చూశారు, కానీ ఎటువంటి హెల్ప్ అనేది చేయట్లేదు. చాలా సమస్యలు అనేవి ఉన్నాయి. సో ఈ జనరేషన్లో కూడా 2020 వచ్చినా కూడా మేము ఇలా ఒక మారుమూల విలేజ్ లాగానే మాది ఉండిపోయింది. సో దయచేసి మాకు పరిసరాల నాయకులు కావచ్చు, మా నియోజక నాయకులు కావచ్చు, రాష్ట్ర కావచ్చు, కేంద్ర నాయకులు కావచ్చు, తక్షణంగా మాకు కొన్ని సహాయాలు చేయాలని కోరుకుంటున్నాము. ఏదైనా సమస్య, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రీసెంట్గానే ఒక ప్రెగ్నెన్సీ వస్తే అంబులెన్స్ ఫోన్ చేస్తే హైవే నుండి రావడానికి 10 మినిట్స్, రోడ్ నుండి మా విలేజ్ రావడానికి 2 అవర్స్ పట్టింది. సో చాలా సమస్యలు ఎదుర్కొనింది. ఆపరేషన్ చేసే వరకు అంత ప్రాణాపాయ వరకు పోయి వచ్చింది. సో అదేవిధంగా మాకు తెలిసి రీసెంట్గానే ఒక ఇల్లు కాలిపోతే నైట్ 9 కాలితే అంబులెన్స్ కాల్ చేస్తే తెల్లవారుజామున 4 వరకు కూడా అంబులెన్స్ రాలేక ఇల్లు మొత్తం రైతు చాలా వరకు నష్టపోయినాడు. సో దయచేసి తెలియజేయడం ఏమనగా మా రోడ్లు ఎప్పటికైనా వేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా నీటి సరఫరా కానీ చాలా వరకు లేదు. సీసీ రోడ్స్ అనేవి కూడా కొంతవరకు వేసి ఆపేశారు, ఫుల్ ఫిట్గా మాకైతే లేవు. నీటి కొలాయిలు అనేవి లేవు, వీధి లైట్లు కానీ ఏవీ లేవు. చాలా ఇయర్స్ నుండి మా ఫాదర్ ఉన్నప్పటి నుండి, మా తల్లిదండ్రులప్పటి నుండి రోడ్ అనేది ఇంతవరకు మేము కని విని ఎరగలేదు. సో వర్షం పడిందంటే అసలు రావడానికి కానీ, ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి, సో బంధువులు రావడానికి, దేనికి కూడా అవైలబిలిటీ అనేది లేకుండా పోయింది. సో దయచేసి ఇది నాయకుల దృష్టి వరకు వెళ్ళాలి, కంపల్సరీగా మాకు సహాయ సహకారం అందాలని కోరుకుంటున్నాం.